డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దలు 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు ప్లాన్ ఏమిటి? ఆళ్ల వేస్తున్న ప్లాన్లో కానీ లేదా జగన్ వేస్తున్న ప్లాన్లో కానీ ఈ రెండిటి మధ్య పడి నలిగిపోయి గంజి చిరంజీవి బలైపోతాడా అనే అనుమానాలు ఇప్పుడు ఈ మంగళగిరి నిండా వ్యాపించి ఉన్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించేసి గంజి చిరంజీవిని మంగళగిరికి వైసీపీ ఇన్ఛార్జిగా పెట్టగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన రాజీనామా చేశాడు. ఆయనకు ఆల్రెడీ ఉన్న పేరే కరకట్ట కమల్ హాసన్ అని. ఆయన ఎన్నో నాటకాలకి తెరదీయగలిగిన మహామేధావి. అలాంటి వాడు ఈ రాజీనామా చూడండి, పార్టీలో ఎవ్వరూ చేయలేదు. గాజువాకలో ఈయన చూసే చేశారు తప్ప ఈయనే మొదటి వ్యక్తి. పార్టీలో రాజీనామా ఎవరు చేయలేదు, పార్టీకి చేయలేదు, అట్లాగనే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా ఎవరూ చేయలేదు. ఈయన ఒక్కడే చేసింది. ఈయన ఏదో ఒక డ్రామాకి తెర తీశాడు అని మొన్న మనం చెప్పుకోవటం కూడా జరిగింది ఒక వీడియోలో. దాంతోపాటుగా ఇప్పుడు ఇక్కడ గంజి చిరంజీవి మీదకి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గీయులు మొత్తం దండెత్తి వెళ్తూ ఉన్నారు. ఆయనకి సహకరించం, ఆయన మార్చి తీరాల్సిందే అని వాళ్ళు మీటింగులు పెట్టి బాహాటంగానే చెప్తూ ఉన్నారు. ఈ గంజి చిరంజీవి అసలు ఈ మంగళగిరి ప్రాంతంలో ఎలా తిరుగుతాడు, ఏం చేస్తాడో మేము చూస్తాం అని సవాళ్ళకు విసురుతుంటే గంజి చిరంజీవి కూడా మనకెందుకు వచ్చిన గోల, అసలు మనం టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చిందే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పట్టుకొని. దాంతోపాటుగా ఇక్కడ ఏం సమీకరణాలు మార్పులో మరి మన వర్గానికి కానీ మన సామాజిక వర్గానికి కానీ ఒక పెద్దపీట వేయటంలో జగన్మోహన్ రెడ్డి ఈ స్టెప్ తీసుకున్నాడో తెలియదు. కానీ మరి కోపం అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వచ్చింది కదా. ఆయన కొంచెం సవర తీసుకొని ఆయనతో మంచి అవదాము అనే ఒక ఉద్దేశంతో గంజి చిరంజీవి ఆయన ఇంటికి వెళ్ళారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటికి. కాకపోతే అప్పటికే ఆయన కార్యకర్తలతోటి మీటింగ్ అయిపోయి ఇంట్లోంచి భోజనం చేయటానికి ఇంట్లో లోపలికి వెళ్ళాడట. మరి ఈయన వెళ్ళి బయట కూర్చొని వాళ్ళ పని వాళ్ళకి ఎవరికో నేను వచ్చానని చెప్పండి, కొంచెం మాట్లాడాలి, ఆయన్ని కలవాలి పర్సనల్గా అని చెప్తే భోజనం చేస్తున్నాడు కూర్చోండి అని కూర్చోబెట్టారు. మరి ఆయన మరి ఎంతసేపు భోజనం చేస్తాడు? బయట ఎవరో మనిషి వచ్చిన సంగతి ఈ పని వాళ్ళు ఆయనకేం చెప్పకుండా ఉండరు, ఫలానా ఈయన వచ్చారండి అని. ఎందుకంటే పని వాళ్ళకి కూడా తెలుసు కదా ఈ గంజి చిరంజీవి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ అభ్యర్థి అనే సంగతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అలిగిన సంగతి వాళ్ళకి ఆ కథ అంతా తెలుసు. కాబట్టి వాళ్ళేమి నెత్తినేసుకొని చెప్పకుండా ఉంటారా? లోపలికి వెళ్ళి రామకృష్ణారెడ్డి గ్యారంటీగా చెప్పే ఉంటారు, అర్రే ఇతను ఎందుకు కలవటానికి వచ్చాడు, ఇప్పుడు అనవసరంగా ఇతన్ని కలిస్తే మన ప్లాన్ ఏమన్నా దెబ్బ కొడుతుందా, అతను మన కలయికని ఈ ఫోటోలని ఆధారంగా చూసుకుని అతని కొత్త కథ ఏమన్నా అల్లుతాడా అనే భయం మరి రామకృష్ణారెడ్డిలో వచ్చిందో, లేకపోతే అతన్ని కలిసేదేంటి, మనం చేయదలుచుకుంది చేసేద్దాం, మనం ఆల్రెడీ హైదరాబాద్ కూడా వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ నుంచి ఒక మంత్రాంగం నడుపుదాం, 2 రోజులు ఆడిని ఉంచి వచ్చాక మళ్ళీ ఇక్కడ పార్టీ కార్యకర్తలతోటి, అదే పార్టీ అంటే ఆయన సొంత కార్యకర్తలు అనమాట, ఆ కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి తర్వాత ఏం చేయాలి అని నిర్ణయిస్తాను అనే మాటలు కూడా చెప్పాడు. అలాంటిది ఇప్పుడు ఈ గంజి చిరంజీవి వస్తే ఆయన అక్కడే 1 గంట సేపు కూర్చోబెట్టేసి కలవటానికి బయటకు రాలేదట. మరి ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సీఎం చాలా తలకు మించిన పనులతోటి ఉన్నాడు, కలవటానికి లేదంటే ఆయన ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు. దాంతో మరి ఇంట్లో వేరే ఏమైనా వ్యవహారాలు చక్కబెట్టుకునే ఏమన్నా ఉంటాయా? ఆయన భోజనం చేసిన తర్వాత వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోవటమే కదా. కానీ ఈయన కలవటానికి రాలేదు అని అంటే ఆయన మరొక ప్లాన్ లోపలేస్తూ ఉన్నాడు. ఎలాగైనా ఈయన టికెట్ ఓడగొట్టించాలి అనే దానికి ఆయన వేస్తున్న ప్లాన్కి ఇదేమన్నా ఎదురు ప్లాన్ అవుతుందేమో, అనవసరంగా ఆయన్ని మీట్ అయిన దగ్గర నుంచి మంచి అయిపోయారు అనుకునే విషయంలో కానీ, రేపు తాడేపల్లికి ఏమన్నా సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించి జగన్మోహన్ రెడ్డో రిషిరాజ్ సింగో ఆయనతో మాట్లాడేటప్పుడు ఈ విషయాలు ఏమన్నా అడ్డం వస్తాయేమో అని ఏమనుకున్నాడో ఆయన్ని కలవకుండానే పంపించేశాడు. కలవకు ఎవరైనా ఒక వ్యక్తి, అందులో ఒక ప్రముఖంగా ఉన్న వ్యక్తి, మీ సీటే ఆయనకి ఇచ్చారు అని అంటే ఆయన ప్రాముఖ్యత ఏదో మీకు తెలిసే ఉంటుందిగా, మీకు తెలియకుండా ఉండేదేం కాదుగా. అలాంటి ఒక వ్యక్తి మిమ్మల్ని కావాలని కలవాలని మీ ఇంటికి వస్తే కలవకుండా పంపించేస్తే మరి ఆ వ్యక్తికి అవమానం కాదు?
మరి ఇక ఆయన ఆ అవమాన భారంతో ఆ మంగళగిరి ఏరియాలో ఏ విధంగా పనులు చక్కబెట్టుకోగలుగుతాడు? ఆయనకి ఎక్కడో ఓ చోట మనస్తాపం కలుగుతుంది. దాంట్లో ఆయన ఏమన్నా నాకు ఈ ఇన్ఛార్జ్ వద్దు అని పార్టీకి ఏమన్నా చెప్తాడేమో అనుకున్నారేమో, ఏం ప్లాన్లు వేస్తుంటారో తెలీదు. నాకు వద్దు 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 అంటూనే పోయినసారి 2019లో కూడా చివరికి నాకే కావాలని మంకు పట్టు కూర్చునే దాకా వచ్చాడు. నాకు ఈ ఎమ్మెల్యే పదవద్దు, నేను ఇక చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లాంటివన్నీ చెప్పి చివరికి మళ్ళీ నాకే కావాలని కూర్చున్నాడు. ఆ తర్వాత మంత్రి కూడా కావాలనుకుంటే అది ఎటు దక్కలేదనుకోండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇదే విషయం దగ్గరకు వచ్చింది ఏటప్పటికీ మళ్ళీ తిరిగి అదే నాటకం మొదలుపెట్టి అనవసరంగా ఒక మనిషిని హర్ట్ చేసేసాడు. ఆయన ప్లానుల్లో భాగంగా ఒక మనిషిని కనీసం కలిసే అవకాశం కూడా ఉండదు. ఎవరికి వచ్చి 5 నిమిషాలు మాట్లాడే తీరిక కూడా లేనంతగా ఏమంతా వీళ్ళు పనులు చేసేస్తూ ఉంటారు. ఇదంతా కావాలని అవాయిడ్ చేయటం కాదా? అంటే ఈయన వేస్తున్న ప్లాన్లోనూ ఈయన్ని ఎదుర్కోవడానికి పార్టీ వేస్తున్న ప్లానుల్లోనూ మధ్యలో బలి పశువు ఎవరయ్యారయ్యా అంటే ఈ గంజి చిరంజీవి బలి పశువుగా మిగిలిపోయాడు. ఇలాగనే మరి ముందు కొనసాగుతాడో లేకపోతే మీకు దండం రా బాబు అని ఆ పదవికి ఆయన రాజీనామా చేసేసి నేను పోటీ చేయనని వెళ్ళిపోతాడో తెలియదు. కానీ మొత్తానికి బలి పశువు అయిందైతే గంజి చిరంజీవే. ఇదే ఈరోజు కుండబద్దలు.